నాటిన ప్రతి మొక్కను కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నారు వరంగల్ జిల్లా డిఎఫ్ఓ నిఖిత. పర్యావరణ అభివృద్ధి లక్ష్యంగా వన మహోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, రైతులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు వస్తున్నారంటూ ఆమె తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ వన మహోత్సవ కార్యక్రమాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని ముందుకు సాగుతున్నామంటున్న డిఎఫ్ఓ నిఖితతో మా ప్రతినిధి కేకే ఫేస్ టు ఫేస్. వర్షాభావ పరిస్థితుల్లో కూడా వన మహోత్సవాన్ని టార్గెట్ గా తీసుకొని డిఎఫ్ఓ లిఖిత ముందుకు పోతున్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి వారితో మాట్లాడే మేడం, వర్షాభావ పరిస్థితులు ఎదురైనాయి. ఈ టైంలో ఒక టార్గెట్ తీసుకొని ముందుకు పోతున్నారు. ఎట్లా సక్సెస్ చేస్తారు? మీ ప్రణాళిక ఏంటి? మన జిల్లా టార్గెట్ 25 lakhs ఉంది. అందులో మనం ఆల్రెడీ 13 lakhs అచీవ్ చేయగలిగాము. మనకి ఉన్న కొద్ది వర్షాలలో మనకి ఈసారి ఎల్నినో ప్రభావం వల్ల -40% రెయిన్ఫాల్ తక్కువగా ఉండడం వల్ల మనకి ఈ టార్గెట్ అచీవ్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంది. సో ఈ ప్రణాళికలో మనం ఎక్కడైతే వాటర్ సోర్సెస్ అవైలబుల్ ఉన్నాయో అక్కడ మనం ప్లాంటేషన్స్ టేకప్ చేసి ఈ టార్గెట్ని అచీవ్ చేసే ప్రణాళికలో ముందుకెళ్తున్నాం. అంటే మనకి ఇప్పుడు వరకు ఉన్నటువంటి టార్గెట్ ఎంతవరకు అచీవ్ అయ్యారు? మీరు ఈ వర్షాభావ పరిస్థితుల్లో కూడా దీన్ని ఎట్లా చైతన్యం ఎడ్యుకేట్ చేస్తారు? ఒకటండి, మనకి 25 lakhsలో 13 lakhs మనం రీచ్ అయ్యాము. అంటే ఆల్మోస్ట్ 50% వరకు మనం రీచ్ అయ్యాము. మిగతా 50% అనేది ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడైతే వాటర్ అవైలబిలిటీ ఉంటుందో అక్కడ మనం మ్యాక్సిమం టార్గెట్ తీసుకొని కంప్లీట్ చేసే విధంగా మనం ప్లానింగ్ చేస్తున్నాము. అలాగే ఇవాళ వన్ మహోత్సవ్ స్పెషల్ డ్రైవ్ కారణంగా మనం మొక్కలు నాటడమే కాకుండా ఎస్ఎంసీ స్ట్రక్చర్స్, సాయిల్ మాయిశ్చర్ కన్జర్వేషన్, మినీ పీటీస్, ఆర్ఎఫ్డీస్ ఇలాంటివన్నీ కూడా టేకప్ చేసి మనం ఇంకా ఎక్కువగా ఫర్టిలిటీని కూడా పెంచుతున్నాం. మీరు ఎంతో ఉన్నత లక్ష్యంతో ఈ టార్గెట్ అనేటువంటి తీసుకున్నారు కదా, ఆ టార్గెట్కి అనుగుణంగా పబ్లిక్ నుంచి ఎట్లా రెస్పాన్స్ అవుతుంది? స్వచ్ఛంద సంస్థలు, స్కూల్స్, రకరకాల వాళ్ళని ఎట్లా ఇందులో భాగస్వామ్యం చేస్తారు? ప్రతి ప్రోగ్రాంలో కూడా మనం అందరినీ, ఆల్ స్టేక్ హోల్డర్స్ని, ఈ వన్ మహోత్సవ్ అనేది ఒక డిపార్ట్మెంట్ యొక్క లక్ష్యమే కాకుండా అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ, మీరు ఇవాళ ప్రోగ్రాంలో చూసే ఉంటారు ప్రతి డిపార్ట్మెంట్ ఈక్వల్గా పార్టిసిపేట్ చేశారు. అలాగే అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఈ సంవత్సరం టార్గెట్ని మనం 2 ఏళ్ల ముందు నుంచి కూడా ప్లానింగ్ చేస్తున్నాం. ఎన్ని సైట్స్ ఐడెంటిఫై చేయాలి, ఏ డిపార్ట్మెంట్ ఎంత టార్గెట్ తీసుకోవాలి, వాళ్ళకి ఎంత ప్లేస్ అవైలబిలిటీ ఉంది దాని ప్రకారం. సో ఆ రకంగా మనం వచ్చే 2 సంవత్సరాలకి ఈ సంవత్సరం నుంచే ప్లానింగ్ కూడా మొదలు పెట్టాం. సో ఇది ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు, దేశ భవిష్యత్తుకి చెట్లు జీవకోటికి ఎంత ప్రాణాధారమో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ముందుకు పోతున్నామని చెప్పి డిఎఫ్ఓ తనకు సంబంధించిన అభిప్రాయం వ్యక్తం చేసింది. కెమెరామెన్ సునీల్తో కేకే 10 TV వరంగల్.